నేను అలిగాను, బుంగమూతి పెట్టుకొని వెళ్ళిపోతున్నా. One hour later. వీళ్ళ స్పీడ్ నేను తట్టుకోలేకపోతున్నాను. వీళ్ళని మ్యాచ్ చేద్దాం అంటే మామూలు దొరకట్లేదు. మా రూమ్కే తీసుకొని వెళ్తున్నారు. ఫ్రెష్ అయ్యి కిందకి వస్తున్నా. ఒకటి అయినా పెద్ద అయినా చిన్న అయినా ముందల ఫుడ్. ఇప్పుడు బాయ్స్ సర్ప్రైజ్ ఇస్తారు. రూమ్ నెంబర్ 3లో ఉన్నారు చూడండి. హాయ్ గైస్, I got food. సిమ్కి దగ్గర తీసుకొస్తున్నావా? నువ్వే కుక్ చేసావా? కిచెన్ కి వెళ్ళి నేను స్నానం చేసుకొని కిచెన్ కి వెళ్ళి మా వాళ్ళ కోసం దగ్గరుండి వండి నా పెద్దనైనా చిన్నైనా వాళ్ళకి అదే ఫుల్ ఫాస్ట్ గా జమ్మర్ అని ఉడుకుతున్నారు. నిజామాబాద్. What is this? Deal. They paid no? No. నేను ఆర్డర్ చేసిన బాహుబలి ఆర్డర్ వచ్చేసింది. ఫస్ట్ అయితే థాయ్ ఫ్రైడ్ రైస్ ఓన్లీ ఎగ్ ఇక్కడికి వచ్చిన తర్వాత కంపల్సరీ ట్రై చేయాలి. అండ్ దెన్ చికెన్ టిక్కా ఒకటి స్టార్టర్ ఇది ఉండింది. దెన్ బటర్ నాన్స్ ఆర్డర్ చేశాను. అండ్ ఇదేంటో కొంచెం బ్రెడ్ ఇచ్చారు. ఇవి రెండు మాత్రం ప్రత్యేకంగా అవినాష్ ఆర్డర్స్. ఎందుకు పెట్టుకున్నాడో తెలియదు, తింటాడో లేదో తెలియదు, చూద్దాము. మొట్టమొదటిది ఫిష్. ఓకే. అండ్ గైస్ ఇంకొకటి చాలా చాలా ఇష్టంగా ష్రింప్ 10 సార్లు ఫస్ట్ నా ఆర్డర్ ని బ్రేక్ చేసి తీసుకున్నాడు. అండ్ పచ్చి ఉంటాయి చూడు అట్లనే. ఇవి ఇగో చూడు, ఇవి మాత్రమే తినాలి వీళ్ళు. ఇది కాకుండా ఏదన్నా తింటే. దాని తర్వాత నెక్స్ట్ ఒక అన్ని చూపించేస్తా. ఆ పోర్షన్ ఆఫ్ వైట్ రైస్. అయ్యో వైట్ రైస్ ఇగో ఫోన్ చేసి ఒకసారి ఇంకో 2 నాకు కావాలి. ఒక 2 పోర్షన్స్ ఆఫ్ వైట్ రైస్ వీళ్ళు తింటారు. ఇది వెజ్ పకోడా నీకోసం పెట్టిన, తీసుకో. తీసుకో. నేను అది నా రౌండ్ తినాది. ఓకేరా బీఫ్ కాదురా అది. ఇగో నెక్స్ట్ ఇది దాల్ మఖని ఫర్ రోటీస్. అండ్ దెన్ బటర్ చికెన్ ఫర్ రోటీస్. అండ్ దెన్ చికెన్ బిర్యానీ. అండ్ దెన్ టొమాటో సూప్ ఫర్ మీ. అండ్ దెన్ ఒక నిమిషం ఇంకొకటి ఉంది ఏంటో మెయిన్. ఇవి పచ్చళ్ళు అడిగినాను నేను. ఆవకాయ కావాలని, రైతా కావాలని. అండ్ ఇది వచ్చేసి ఇంకొక పోర్షన్ ఆఫ్ వైట్ రైస్. అండ్ ఇది ఫైనల్లీ ఇది అదే కదా. అరే కర్డ్ అడిగాను రా, మై ఫేవరెట్. నో మ్యాన్, నో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. దంచి కొట్టుడే వాడు చూడు. హస్బెండ్ చూపించు అనుజ, చూపించు ఫ్లవర్స్. వావ్, గిఫ్ట్లు కూడా వచ్చాయి. ఇంకేంటి పండగ? మీ ఆయన ఫుకెట్ లో ఉన్నా నీకే పండగ. నా రూమ్ లోకి వచ్చేసరికి దెర్ ఇస్ అ సర్ప్రైజ్. ఫ్రూట్స్ అండ్ సీన్స్ లైక్ సమ్ డెజర్ట్స్ అండ్ అ బాటిల్ ఆఫ్ వైన్. నైస్. సో రెడీ అయిపోవాలి ఈవెంట్కి. లేచేసా పడుకొని ఒక న్యాప్ వేసి. ఇది నా ఈవెంట్ అవుట్ఫిట్. అండ్ ఇవి కొన్ని ఇయర్ రింగ్ ఆప్షన్స్ దానికి. దీని మీద టాప్. అండ్ ఎస్, మేకప్ నేనే చేసుకోవాలి. సో హెయిర్ నేనే చేసుకోవాలి. రెడీ అయ్యాక కలుద్దాం. సెల్ఫ్ మేకప్ ప్రారంభోత్సవం. లెట్స్ డూ ఇట్. సో డే లైట్స్ లో ఇది నా మేకప్. బై ద వే, Pool and Beach. So yeah, this is how I managed to look.
నైస్ ఇయర్ రింగ్స్ పెట్టేసుకొని బింది పెట్టేసుకొని I got ready. Let's go walk. Sawadika. Ready అయిపోయాను ఫ్రెండ్స్. నవీన్ కూడా రెడీ అయిపోయాడు ఫ్రెండ్స్. వెనకాక మీకు డోల్ బాజా వినిపిస్తుందా? వాళ్ళందరూ హై టీ చాయ్ తాగుతున్నారు. హాయిగా టీ తాగేదాన్ని హై టీ అంటారు. కాదు హై టీ అని అంటే అదొకటి వేరే లెక్కలే, తర్వాత చెప్తానులే. కానీ సో నేనైతే సిద్ధంగా ఉన్నాను యుద్ధానికి. ఆ యుద్ధం అయిపోతే అసలైన యుద్ధం మొదలవుద్ది. మా బాయ్స్ ఏమో ఇక్కడ నుంచి వేరే హోటల్కి వెళ్ళిపోయారు, వాళ్ళది వేరే హోటల్. సో వాళ్ళనే ఇక్కడికి వచ్చేయమని అంటే బెటర్ ఏమో. హోటల్ కంప్లీట్ గా వాళ్ళు షిఫ్ట్ అయిపోతే బెటర్ ఏమో. నాకు ఇది భలే ఉంది. వ్యాలంటైన్స్ డే ఇలా పింక్ వేసుకొని పింకీ పింక్. ఎనీవేస్ ఈవెంట్ కోసం ఎదురు చూస్తున్నాను బాయ్ ఫ్రెండ్స్. సన్మానం కూడా జరిగింది. సో అలసిపోయాం. నా మేకప్ నేనే, నా ఇది నేనే చేసేసుకున్నాను కదా. సో అంత లోపల బాయ్స్ అందరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నా ఓకే సో పూర్తయిపోయింది జువారీ సిమెంట్స్. మరి పైకి వెళ్ళి ఈరోజు డన్ ఫర్ ద డే. చాలా టైర్డ్ గా ఉంది, నిద్రపోలేదు, ఏం చేయలేదు. నా ఫేస్ ఉబ్బింది ఆల్రెడీ. వెళ్ళి మేకప్ తీసేసి ఫ్రెష్గా కొంచెం ఫ్రెష్ అయిపోయి ఫుడ్ ఆర్డర్ చేసేసుకొని ఇక్కడ నుంచి బీచ్ నడుచుకుంటూ వెళ్ళొచ్చు కదా. బీచ్లోనే అట్లా కాసేపు కూర్చొని ఆకాశం చూసుకుంటూ దాని తర్వాత తినేసి పడుకొని రేపు అసలైన ఎంజాయ్ చేద్దాం. ఓకేనా? సో ఎనీవేస్ డ్రెస్ చేంజ్ చేసుకొని కలుస్తాను ఫ్రెండ్స్. బాయ్. ఓకే నా ఈవెంట్ అయిపోయింది అండ్ బాయ్స్ కూడా ఫుల్ కొంచెంసేపు రెస్ట్ తీసుకొని స్నానాలు చేసుకొని వచ్చేసారు గుడ్ బాయ్స్ లాగా. మరి ఎక్కడ హాయ్ చైతన్య, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? బయటకా? మేము మద్రాస్ దర్బార్కి వెళ్తున్నాము డిన్నర్ చేయడానికి ఫ్రెండ్స్. హాయ్ సవాతిక. ఈవెంట్ ఎలా జరిగింది జువారీ సిమెంట్స్ వాళ్ళది? సో ఎస్ దిస్ ఇస్ అవర్ ఫుకెట్ ట్రిప్. నువ్వేంటి అంత గిల్టీగా ఉన్నావు? ఏం చేసావు? రూమ్ డోర్ లాక్ కీలో పెట్టేసాడు. ఓకే బాయ్. వావ్ సూపర్. మంచోడు వీడు, పిక్కలోడు వీడు, పిచ్చోడు. ఇవి చూడండి ఫ్రెండ్స్, ఇవి చూడండి ఫ్రెండ్స్. మా మమ్మీ చూస్తే ఎంత ఆనందపడిపోద్దు. చేపలు 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 అని. ఇదిగోండి ఎక్కడ చూసినా చేపలు. మళ్ళీ దాని తర్వాత ఇక్కడ చూడండి ప్రాన్స్. అమ్మో బొమ్మ మాత్రమే, కానీ వీళ్ళ దగ్గర అది కూడా ఉంటుంది. దిస్ ఇస్ బ్యాంకాక్, సారీ ఫుకెట్ స్ట్రీట్ ఫుడ్. సో ఇన్ a tuk-tuk on the streets of Phuket. Woo! ఫ్రెండ్స్ మా కోసం ఎంతో కష్టపడి నేను ఆర్డర్ చేసింది ఒక ఎత్తు అయితే, ఆ ఆర్డర్ అక్కడెక్కడో ఊరు దాటి ఉంటే ఎంత అలసిపోయి ఉన్నా కానీ ఇద్దరు వీరులు, ఇద్దరు శూరులు, నవీన్ కుమార్ బుక్కుడు అండ్
and Avinash Lu. Hats off to you. Hats off to you. I love you. ఓకే పాప. బా చెమటోర్చి పడిపోయాడు మధ్యలోనే. బండిని వాడిని మెల్ల బతలాడిండు. ఆందా గేట్ దాకా అయితే పోయినాము. అప్పుడు బండి చెమటలు అయిపోయావురా. మాకు తెలియదు ఇదంతా తిరిగింది. Honey, butter, jams, and 3 beautiful butter croissants. And Day 2 in Phuket ఈవెంట్ అయిపోయింది. నిన్న రాత్రి క్రోసాంట్స్ దొబ్బి తిన్నాను అండ్ చాలా లేట్గా లేసాను. ఏంటి హడావిడి అని అనుకోకండి, బయట ఎండ దంచేస్తుంది. అందుకే మినిమం ప్రొటెక్షన్ ఇలా తీసుకొని షాపింగ్కి వెళ్ళబోతున్నాము. సో నేను వెళ్తున్నాను, నవీన్ కింద ఉన్నాడు. వెళ్ళి అవినాష్ చేతుని పిక్ చేసుకొని అలా స్ట్రీట్లోకి వెళ్ళి షాపింగ్ చేసేసి సాయంత్రం వచ్చేసి బీచ్ అందాలని చూద్దామని అనుకుంటున్నాము. నిన్న రాత్రి ట్రై చేసాం బట్ కుదరలేదు. ఎనీహౌ షాపింగ్ చేయబోతున్నాను. బాయ్ ఫ్రెండ్. కామెడీగా ఉంది ఇది. వెళ్తున్నాం షాపింగ్కి వెళ్తున్నాం. ఈ ఓవర్ సైజ్డ్ క్లోత్స్ వల్ల బుగ్గలాగా కనిపిస్తుంది. ఎనీవేస్ I wanted to just explore. This is my look. Beauty. Adiga ma Naveen Kumar bukka adigo. Wow, apple breakfast, an apple a day keeps a doctor away. Healthy boy. Chalo. Okay, so checked in. ఫస్ట్ మేము వెళ్తున్నాము అవినాష్ అండ్ చేతు హోటల్కి వాళ్ళని పిక్ చేసుకోవడానికి. ఈరోజు ఒక కొత్త బండి వచ్చింది. ఇది ఇంకా క్లాసీగా ఉంది, నీట్గా ఉంది. అండ్ ఈరోజు మనల్ని డ్రైవ్ చేస్తున్న వారి పేరు బ్రదర్, వాట్స్ యువర్ నేమ్? James Bond, right? Yes. So he's Mr. James Bond, guys. Wow. You're going to James Bond Island? Fantastic. Your vehicle is too good. So అక్కడ నుంచి మేము షాపింగ్కి వెళ్ళబోతున్నాము. మంచి హెల్దీ బాయ్ లాగా హెల్దీ బ్రేక్ఫాస్ట్, అది కూడా ఏ టైంకి రెండింటికి మా నవీన్ తింటున్నాడు. సో అదన్నమాట. మేము అక్కడికి వెళ్ళినాక ఏమేమి షాపింగ్ చేస్తాము ఏంటి అనేది చూపించే ప్రయత్నం చేస్తా. లాస్ట్ టైం కూడా చేయలే. ఫుల్ టీషర్ట్లు కొనాలి, బార్గెనింగ్లు చేయాలి, చెప్పులు కొనాలి, ఇట్లాంటి ఫంకీ ఏమేమైనా తీసుకోవాలని చెప్పేసి ప్లానింగ్లో ఉన్నాము. మా మమ్మీ నాకు ఒక పెద్ద భారీ లిస్ట్ ఇచ్చింది. సో చూద్దాం ఏం దొరుకుతాయో దొరకవో, ఎండ ఎలా ఉంటుందో, చిరాగ్గా ఉంటుందా ఏంటనేది. అప్పటి వరకు నేను మా రిసార్ట్ చూపిస్తాను. బాయ్. ఇదిదా మన రిసార్ట్, ఇదిదా మన ప్రాపర్టీ, ఇగో ఇదిదా ఈ జేమ్స్ బాండ్. యూ హ్యావ్ అ బ్యూటిఫుల్ స్మైల్. ఏమిటి సిగ్గుపడుతున్నారా? నైట్ నవీన్ వాళ్ళు డిన్నర్ ఫుడ్ ఇక్కడ వరకు నడుచుకుంటూ వచ్చారు. సో అవినాష్ వాళ్ళ హోటల్కి నుంచి ఎంత దూరం? 5 minutes. సో 5 minutesలో మనం అక్కడికి వెళ్ళిపోదాం. ఎగ్జిట్ అయిపోయాం. దీస్ ఆర్ ద బ్యూటిఫుల్ స్ట్రీట్స్ ఆఫ్ Phuket. షాపింగ్ వచ్చేసాం. Food, drink, shopping. Lily's and అది నా ఫేవరెట్. నిన్న ఫస్ట్ టైం వచ్చింది ప్లేస్. ఏంటి ఫేవరెట్? ఇగో
సో ఆల్రెడీ పోరగాళ్ళు నన్ను రోడ్డు మీద వచ్చేసి అన్నదలాగా హాయ్ ఐ లుక్ వచ్చేసి షాపింగ్ చేసేస్తున్నారు. నీకు అంటే నాకే వాళ్ళు లాస్ట్ టైం నో సైజ్ గెట్ అవుట్ స్పెషల్ సైజ్ గైస్ నేను బ్లాగ్ చేయట్లేదు బిజినెస్ కూడా మీ కంటెంట్ నాకు అవినాష్ నాకు నువ్వు ఇది బాగుంటుంది నీకు అనిపిస్తుంది. హాయ్ వచ్చేని చైన్ స్నాచర్ నాన్ జైన్. ఓకే ఎనీవేస్ నేను కొంచెం షాపింగ్ చేస్తాను ఫ్రెండ్స్. వేసేసుకున్నాడేంటో ఇక స్వామి పట్టలే ఓపెన్ చేస్తాను. చక్కటి కవర్ డ్రైవ్. మరి నేను చూస్తాను ఏమున్నాయి. నా పిల్లలుంటే పిల్లలకి తీసుకునేదాన్ని. చిట్టిపొట్టి గౌన్లు చిట్టిపొట్టి ఫ్రాకులు ఎల్సావి, కానీ మనకి పెళ్ళేది. ఓకే ఎనీవేస్ వావ్ ఈ బ్యాగ్స్ చూసిండ్రా, ఈ హల్క్ డ్రెస్ చూసారా, ఈయన బట్టలు కుట్టుకున్నాడు కానీ చూడండి రా అండ్ రస్టిక్. ఊరికి ఒక షాప్ లోకి ఎంటర్ అయితే చూడండి ఇవన్నీ. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఒక లోకల్ బార్ లోకి వచ్చి కొంచెం చిల్ అవుతున్నాం అన్నమాట. మిస్టర్ అవినాష్ దొండపుడి, మిస్టర్ చైతన్య సక్సేనా, మిస్టర్ నవీన్ మొజ్జల. చూసారా సార్ వారి డబుల్ యాక్షన్. కాదు దొండపుడి ఎవరు? ఊరికే ఏదో పేర్లు చెప్పా. అవినాష్ అయితే టాటూ వేయించుకుందామని అంటున్నాడు. పేరు ఇక్కడ వేయించుకుంటాడంట, కానీ అనుజ ఏమని అంటుందేమో అని. ఎందుకు వేయించుకుంటా అంటున్నావు? అమ్మగారు అంటే అంత ఇష్టమా? పెద్ద పాలేరు అందరికి నమస్కారం. హార్డీ వెల్కమ్ టు ఆదివారం విత్ స్టార్ మా పరివారం ఫుకెట్ లో. ఈ రోజు నా పెద్ద పాలేరు ఎక్కడున్నారో చూద్దాం. నా చిన్న పాలేరుకి ఎట్లాగో పాస్పోర్ట్ లేదు కాబట్టి రాలేకపోయాడు. మరి లెట్స్ వెల్కమ్. ఆల్రెడీ ఫ్రేమ్ లో కనిపించారు పెద్ద పాలేరు. అమ్మగారు చేతు నా ఇంకా పెద్ద పాలేరు వీడికి బొక్క గొప్ప లేదా సాయంత్రం వచ్చే సీరియల్ గొప్ప ప్రాబ్లం. వేడి ధూళి తీరిపోతుంది. దీంట్లో బ్యాటరీ కూడా అయిపోయేటట్టుంది. సో ఒక 4 టీ-షర్ట్లు తీసుకున్నాను ఇక్కడ, జస్ట్ ఇంట్లో రఫ్ అండ్ టఫ్ వాడుకోవడానికి. అదేంటి బ్యాటరీ. సో ఇంకొన్ని షాపులు తిరుగుతాను, చూపిస్తాను మీకు వాట్ ఐ బాట్ ఇన్ ఫుకెట్. ఫైనల్లీ షాపింగ్ అయిపోయింది. కొంచెం నేనైనా అంతో కొంత షాపింగ్ చేయగలిగాను. బట్ బాయ్స్ ఎందుకు చేయలేదు, మరి నన్ను ఎందుకు అంటున్నారో నాకు అర్థం కావట్లేదు. సో మేము ఇప్పుడు హోటల్కి వచ్చేసేయడం జరిగింది. ఇక్కడ నుంచి ఒకసారి జస్ట్ బీచ్ లో కొంచెంసేపు ఆడుకొని మళ్ళీ బయట ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి తిందామని అనుకుంటున్నాము. సో ఐ హావ్ కమ్ టు చేంజ్. సో ఈ లుక్ ఇంతటితో ఫినిష్. రెడీ అయిపోయాను. లాబీలో వెయిట్ చేస్తున్నారు వీళ్ళు. సో వెళ్ళి కలిసి కార్లో ఎక్కడానికి వెళ్దాం. ఇదే మా బీచ్ రిసార్ట్. మద్రాస్ దర్బార్ అని చెప్పేసి మద్రాస్ దర్బార్ ఇండియన్ రెస్టారెంట్ కి ఫైనల్లీ నేను వీళ్ళని ఫుకెట్ లో కూడా లాక్కొచ్చి. సో నేను ఆర్డర్ చేసినవి ఏంటో చెప్పేస్తున్నాను. నంబర్ 1 వంకాయ ఫ్రై, నంబర్ 2 టమాటో పప్పు విత్ చింతపండు, నంబర్ 3 టమాటో రసం, నంబర్ 4 ఆలూ ఫ్రై వితౌట్ ఎనీథింగ్, అండ్ నంబర్ 5 is chicken biryani, number 6 is chicken pakoda, number 7 is egg fried rice, and number 8 is mutton ghee roast for Avinash, and next one is curd, papad, pickle, lemon rice, and puri.
ఫుకెట్ లో కూడా ఉంటే అది దా ఫుడ్ వచ్చేసింది ఫ్రెండ్స్. పులిహోర, పప్పు, వంకాయ ఫ్రై, మార్చారు, బిర్యానీ, స్ప్రైట్, పూరి. లాస్ట్ డే ఫుకెట్. రేపు వచ్చేస్తున్నాము. పూర్తిగా మారిపోయినా. అమ్మో నువ్వేంటి? No money. Good boy goes to heaven. Bad boy goes to Okay. Avinash. Hi guys, we are Phuket. వెళ్దామా బీచ్ కి? పోదాం పాప, 2 గంటలు అయింది. ఫైనల్లీ శాంతించాను. నేను బీచ్కి వచ్చాను, బీచ్లో తడిచాను. ఇన్ని రోజుల నుంచి బీచ్కి రాలేకపోతున్నాను అని ఫీల్ అయ్యా. ఇప్పుడు వచ్చేసా. సో ఎస్, హోటల్ షిఫ్ట్ అవుతున్నాను నేను అవినాష్, చైతు అందరం ఒకే హోటల్లో ఉండబోతున్నాం ఈ రోజు నుంచి. ఏం జరుగుతుందో అనేది లాస్ట్ డే ఇన్ ఫుకెట్ చెప్తాం. ఓకే, స్టే ట్యూన్డ్. మీనాక్షి మిల మిల్కీ మీనాక్షి. ఇలా ఒక ఉయ్యాలలో కూర్చొని నాకు నేనే కనపడట్లేదు వీడియో తీస్తున్నప్పుడు, కళ్ళజోడు వల్ల అండ్ ఎండ వల్ల. అలా బీచ్ని చూసుకుంటూ ఉండిపోవచ్చు. ఎన్ని సంవత్సరాలున్నా అన్ని సంవత్సరాలు ఉండిపోవచ్చు. ఎప్పుడైనా బీచ్ ఉన్న ప్రదేశంలో సెటిల్ అవ్వాలి. చూద్దాం. ఐఎమ్ ఎంజాయింగ్ ద ఫుకెట్ ట్రిప్. చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో మచ్ ఫన్ ఆల్సో, సో మచ్ పీస్ ఆల్సో. సో లే మెరీడియన్లో మా స్టే పూర్తయిపోయింది. వచ్చేసాము అండకీరానా హోటల్కి. చెక్ ఇన్ చేస్తున్నాము. ఇది నాకు చేతి కొనిచ్చాడు, కొంతమంది కొనియలేదు. అవినాష్ 3, 2, 1 గో. రాను ముంబైకి రాను, నేను ఫుకెట్కి వస్తాను. వచ్చేసాం మన రూమ్లోకి, అండకీరాలోకి, హాయ్ శ్రీముఖి. సో ఇది బాత్రూమ్ and this is the shower area and ఇది నా లగేజ్, ఇది బెడ్, చిన్న కూర్చోడానికి ఏరియా, టీవీ. ఓకే గైస్, హాయ్ అవినాష్. Hello. చెకింగ్ అవుట్. సో అయిపోయింది, లాస్ట్ డే ఇన్ ఫుకెట్ ఇస్ డన్. వెళ్ళిపోతున్నాము అండకీరా నుంచి. ఇంతటితో మా ఫుకెట్ ట్రిప్ పూర్తయిపోయింది. బాయ్. సో ముగ్గురం బ్లాక్ వేసుకోవడం జరిగింది. నేనైతే ఇది ఇక్కడనే తీసుకున్నా. నువ్వు జారా, నువ్వు ఏమంటారు ఇక్కడ ఫుకెట్ లో ఫ్లీ మార్కెట్. సో హౌ వాజ్ యువర్ ట్రిప్ గైస్? Amazing. Had fun? We enjoyed a lot, sir. A lot. సో మళ్ళీ వస్తారా ఫుకెట్ కి? Yes, boys. Okay. Another man in black, all blacks. Wow. So check out చేసేస్తున్నాము, వెళ్ళిపోతున్నాం. మాకు తగ్గట్టే కారు కూడా అంత బ్లాక్ లో ఉంది. ఏంటో ఇది బ్లాక్ డే, ఎందుకంటే మేము ఫుకెట్ నుంచి వెళ్ళిపోతున్నట్టు. వెళుతున్నా మౌనంగా వెళుతున్నా. ఓకే, మీ ముగ్గురికి ఒక టాస్క్. మీ ఫుకెట్ ట్రిప్ ని ఒక పాట రూపంలో పాడాలి అని అంటే ఏం పాడతారు? ఫస్ట్ విల్ బిగిన్ విత్ చైతన్య.
ఓకే ఓకే అవినాష్ పాటన్లే నాదే అది నేను పాడదాం అనుకున్నా మనోడు పాడి. ఓకే నెక్స్ట్ విల్ హ్యావ్ మిస్టర్ అవినాష్. చెప్పలేని హాయి ఎంతో వెచ్చగా ఉంటుందో ఎందుకనంటే వెదర్ బాగా వేడిగా ఉంటుంది మండిపోతుంది అందుకే చాలా చక్కటి. దాని తర్వాత ఇప్పుడు మా నవీన్ లవ్ యూ రా ఎవర్రా లవ్ యూ. ఓకే సో నాకు వచ్చేసి నీకోసమే ఈ అన్వేషణ. అదేంటో ఒక్కసారి ఊపిరాగిపోయినట్టు సుమారు తారలన్నీ నేలరాలి నిన్ను చూసి నాకు ఒకటే ఒక పాట ఉండింది. నిన్న మొన్నలా లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా ఉన్న ఎందుకో ఏమిటో తొలిసారి నా గుండెలో ఈ ఊసులే మొదలాయని. సో నాకు మాత్రం నా మైండ్ లో ఒకటే పాట ఉండింది విచ్ ఇస్ నీ తొలిసారిగా కలగన్నది కదా. ఓకే నేను ఇంకోటి ఇస్తాను. ఏదో అనుకుంటే ఏదో అయింది అది నీకు జరిగింది. ఓకే గైస్ ఇట్లా మాకు అవకాశం ఇస్తే ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాము. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ కరెక్ట్ గా 1 గంట జర్నీ అనమాట. మా ఫ్లైట్ 4 o'clock కి మేము బయలుదేరింది 12:30కి. సవాదికా సాధికా కాపుంకా Music